నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసి నమస్కారం సార్. నమస్తే. సార్, సంక్రాంతి అయిపోయింది. అయితే సంక్రాంతి తర్వాత రానున్న పెద్ద సినిమాల్లో చూసుకుంటే మనకి తండేల్ ఒకటే కనిపిస్తుంది. మరి తండేల్లో మనకి నాగ చైతన్య గారు మరియు సాయి పల్లవి గారు వస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో కూడా ఒక సినిమా వచ్చింది, లవ్ స్టోరీ అనేది. అది పెద్ద సక్సెస్ కూడా కొట్టింది. అయితే ఇప్పుడు చూసుకుంటే మరి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మరో సినిమా తండేలు, మరి ఇది కూడా సక్సెస్ కొడుతుందంటారా? మరి వీళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ గారు సూపర్ హిట్ అందుకున్నారు. మరి అదే తరహాలో మేనల్లుడు కూడా సక్సెస్ కొట్టే అవకాశం కనిపిస్తుంది అంటారా సార్? మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ సినిమా మీద? అంటే తండేల్ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. చందు మొండేటి డెడికేటెడ్ గా ఆ సినిమాని తెరకెక్కించాడు. అరవింద్ గారు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. అరవింద్ గారు గతంలో నాగ చైతన్యతో సుకుమార్ డైరెక్షన్ లో చేసినటువంటి సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా ఆ రోజుకి మంచి హిట్ అయ్యేది, సక్సెస్ఫుల్ సినిమా. సుకుమార్కి కూడా మంచి పేరు తీసుకొచ్చినటువంటి సినిమా అది. సో ఇప్పుడు ఆయన ఈ కాంబినేషన్లో అరవింద్ నాగ చైతన్య అనే కాంబినేషన్ హిట్ ట్రాక్ కాంబినేషన్ కాబట్టి ఈ తండేల్ సినిమా కూడా హిట్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం చాలా మందిలో ఉంది. రెండోది, అరవింద్ గారు ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, నేను చూశాను సినిమా చాలా బాగుంది అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన. ఈ కాంప్లిమెంట్ దాదాపు ఇదే స్టేట్మెంట్ ఆయన పుష్ప 2 కూడా ఇచ్చాడు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అరవింద్ గారు ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. సో అదే సెంటిమెంట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్ల గొడవ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కంపారిజన్లో అరవింద్ అలాగే నాగ చైతన్య కాంబోలో ఇంతకుముందు వచ్చిన సినిమా హిట్ కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అనేది ఒక నమ్మకం. రెండోది, పుష్ప 2లో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన పాజిటివ్గా మాట్లాడాడు, ఇక్కడ కూడా పాజిటివ్గా మాట్లాడాడు, అది హిట్ అయింది, ఇది కూడా హిట్ అవుతుంది అని ఒక నమ్మకం. వీటన్నిటినీ పక్కన పెట్టేస్తే అసలు ఈ సినిమా ఎందుకు అరవింద్ గారు హ్యాండిల్ చేశాడు, చందు మొండేటి ఈ కథ తీసుకెళ్ళగానే ఎందుకు ఆయన రియాక్ట్ అయ్యి ఇంత డబ్బులు పెట్టడానికి సిద్ధపడ్డాడు అంటే ఈ సబ్జెక్ట్కి మార్కెటబిలిటీ ఉంది అనేది కనిపెట్టాడు ఆయన. ఈ సబ్జెక్ట్ ఏమిటి, ఇక్కడ నుంచి జాలర్లు, మన విజయనగరం జిల్లాల నుంచి జాలర్లు, వీళ్ళు సముద్రంలో ఇరుక్కుని వాళ్ళకి దొరికారు. పాకిస్తాన్ దొరికిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత చాలా నెగోషియేషన్స్ తర్వాత వాళ్ళు రిలీజ్ అయ్యారు. ఇది కథ ప్రధానంగా. ఈ కథ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారంటే వీళ్ళు, దీనిలో ప్రధానంగా ఒకటి పాకిస్తాన్ ఎపిసోడ్లో ప్రేమ కథ చెప్పచ్చు, అంటే దేశభక్తి చెప్పచ్చు. ఇక్కడ ఒక ప్రేమ కథతో మొదలవుతుంది సినిమా. గ్రామంలో సాయి పల్లవి అలాగే నాగ చైతన్య మధ్య ఇక్కడ నుంచి దేశభక్తిలోకి వెళుతుంది సినిమా. వీళ్ళు పాకిస్తాన్కి పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ హెరాస్మెంట్ ఇవన్నీ మనకి ట్రైలర్లో చూపించారు. మేము ఇన్ని కోట్ల భారతీయులం, మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలం లాంటి డైలాగులు ఉన్నాయి దానిలో. ఈ డైలాగుల నేపథ్యంలో ప్రస్తుతం నేషన్ మూడ్ అలా ఉంది కాబట్టి యాంటీ పాకిస్తాన్ మూడ్ను క్యాప్చర్ చేయొచ్చు. దీని నుంచి ఈ దేశభక్తి అనే పేరుతో యాంటీ పాకిస్తాన్ మూడ్ని మనం క్యాప్చర్ చేసి సినిమాని హిట్ ట్రాక్ ఎక్కించవచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి, అరవింద్ గారికి. ఆ కాన్ఫిడెన్స్తో దీని మీద డబ్బులు పెట్టచ్చు అనుకున్నాడు ఆయన. ఈ దేశభక్తి ప్రేమ ఈ రెండింటినీ మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేశారు. ఆ టానిక్కే తండేల్. ఈ తండేల్ సినిమాలో రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు పుష్పలో ఎలాగైతే గంగమ్మ జాతర ఉందో దీనిలో కూడా ఒక జాతర ఎపిసోడ్ తీసుకొచ్చారు. ఈ జాతర ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా ఉండాలి అని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా కొన్ని విన్యాసాలు ఉంటాయి. నాగ చైతన్యతో డెఫినెట్గా అతని స్థాయిలో చేయించే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కలిపి ఈ సినిమాని పాన్ ఇండియా మార్కెట్లో హిట్ సినిమాగా నిలబెట్టగలం అనే నమ్మకం అయితే ఉంది వాళ్ళకి, మేకర్స్. నిజంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టే సినిమా అయితే నాగ చైతన్యకి పాన్ ఇండియా మార్కెట్లో ఒక ఓపెనింగ్ దొరుకుతుంది ఈ సినిమాతో. గతంలో కూడా ఆయన ప్రయత్నం చేశాడు 2-3, వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాతో ఆ మార్కెట్ వర్కౌట్ అవుతుంది అనేటువంటి భరోసాతో ఉన్నాడు ఆయన.
ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడు కూడా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన విధానం చూస్తే కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. అలాగే సాయి పల్లవి ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి సినిమా ఇది. అవును. సో ఆవిడకున్నటువంటి ఇమేజ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. తను ఆల్రెడీ హిందీ ఆడియన్స్కి తెలుసు, తనకు ఒక మార్కెట్ ఉంది. అందుకని దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్ మీద హోప్ పెట్టుకుని కొంచెం పెద్ద బడ్జెట్తోనే చేశారు ఈ సినిమాని. ఈ బిగ్ బడ్జెట్ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనే భరోసాతో ఉన్నారు వాళ్ళు. ఏ మేరకు వర్కౌట్ అవుతుందనే చూడాలి. ఆల్రెడీ మనం ఇందాక అనుకున్నట్టుగా మేనమామ ఒక పెద్ద హిట్ కొట్టున్నాడు సంక్రాంతి. సంక్రాంతి తర్వాత వస్తున్నటువంటి పెద్ద సినిమా ఇదే. అవును. సో ఇప్పుడు ఆ రికార్డులను కొట్టాలంటే దాదాపు 300 కోట్లు దాటేలా కనిపిస్తోంది ఆ సినిమా. సంక్రాంతికి వస్తున్నాం. అవును. 276 పోస్టర్ ఆల్రెడీ వేశారు వాళ్ళు. ఇప్పటికీ జనాలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. సో ఇది 300 దాటేస్తుంది. 300 లోకల్ మార్కెట్లోనే. లోకల్ మార్కెట్లో 300 కోట్లు క్రాస్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో పెద్ద టాస్కే పెట్టాడు మేనమామ. ఆ టాస్క్ ని కొట్టాలంటే 350 నుంచి 400 కోట్లు లోకల్ మార్కెట్ లో అచీవ్ అవ్వాలి తండేల్కి. మరి ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి. వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత